సరే ఏంటి పోసాని గారు ఏంటి మళ్ళీ నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకోనంటారు, ఇప్పుడు ఎవరన్నారు ఆయన్ని మళ్ళీ వచ్చాడు ఆయన? సార్ పోసాని గారినే కాదు సార్, మిమ్మల్ని ఎవరన్నా మీరు ఊరుకోరు, నన్ను ఎవరన్నా నేను ఊరుకోను, ప్రసాద్ గారిని ఎవరన్నా ఎవరు ఊరుకోరు. ఆయన యొక్క విషయాన్ని ఆయన చెప్పాడు, నన్ను ఎవరన్నా అంటే నేను ఊరుకోను, నేను ఒకళ్ళు జోరు రాను, నా పని నేను చేసుకుంటా పోతాను. ఇప్పుడు ఏంటంటున్నాను సడన్ గా మళ్ళీ అంటే ఏంటి యాక్టివ్ అవుతున్నారా ఆయనని? సపోర్ట్ చేశాను, జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చిన నాలుగు, జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి నేను ఏ పార్టీలో కూడా లేనని అన్ని క్లియర్ గా చెప్పాడు. ఆయనేమి నన్ను ఊరుకోడంటే మిమ్మల్ని అంటే మీరు ఊరుకుంటారా, నన్ను అంటే నేను ఊరుకోను, అలానే ఆయన కూడా చెప్పినట్టుగా భావించాలి. కానీ అందులో పెద్ద ప్రత్యేకత ఉందని నేనైతే అనుకోవట్లేదు సార్. కాదు, ఇప్పుడు సడన్ గా యాక్టివ్ అవుతున్నారా అని, ఎందుకంటే చాలా మంది యాక్టివ్ అవుతున్నారు కదా, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కూడా మొదలు పెడుతున్నారు కాబట్టి అభిమానం ఉంటే రావచ్చు, అదేం తప్పేం కాదు కదా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా యాక్టివ్ గానే ఉన్నారు, అందరూ యాక్టివ్ గానే ఉంటారు కూడా. అంతేగాని ప్రత్యేకంగా దానికోసం ప్రెస్ మీట్ పెట్టి యాక్టివ్ గా ఉండాల్సిన పరిస్థితి ఏం లేదు సార్. డెఫినెట్ గా పోసాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినప్పుడు కూడా ఆయన గౌరవించి సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇది చేయడం జరిగింది. దాన్ని అంతటి కూడా ఆయన సమర్థవంతంగా చేస్తే ఆయన మీద కక్ష పట్టి ఆయన్ని ఇలా నానా రకాలుగా తిప్పి జైలుకి తిప్పి గందరగోళం చేసినట్టు పరిస్థితి. ఏం చేశాడు సార్? ఆయన చేసింది తప్పింది సార్. సినీ కళామతానికి న్యాయం చేసుకోవాలని చెప్పేసి ఆయనకి ఇచ్చినటువంటి పదవిని మంచి పేరు వచ్చేటట్టు చేశాడు. దానికోసం ఆయన్ని ఊరూరు తిప్పి గందరగోళం చేసినటువంటి పరిస్థితి చూసాం. అట్లా నా జోలికి వస్తే నేను ఊరుకున్నాను అన్నారేమో, మరి ఆయన దాని గురించి మాట్లాడారేమో. నాకేం పెద్ద దాంట్లో ఇబ్బందికరమైన మాటలేమో అనిపించలేదు సార్. ఏం నవ్వుతున్నారు అజయ్ గారు? అంటే వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు అన్నారేమో తెలియదేమో అది మాత్రం కాంక్రీట్గా చెప్పట్లేదు రెడ్డి గారు. అంటే తప్పించుకోవడానికి వాళ్ళకి ట్రైనింగ్ బాగా ఇస్తారు అనుకుంటా, నాకు తెలియదు, ప్రతినిధులకి అన్నారేమో చేశారేమో.